హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. హెల్త్ ఎక్స్పర్ట్ షాన్ స్టీవెన్సన్ మాటల్లో ఆరోగ్యంగా ఉండటానికి తిండి, ఎక్సర్సైజ్ ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని చెప్పారు. నిద్ర మీరు ఎంత అలసిపోయినప్పటికీ మీలో ఈజీగా ఎనర్జీని పెంచగలిగేదే నిద్ర. మన బాడీ, మన బ్రెయిన్ అలసిపోయినప్పుడు ఎంత ఆపుకున్నప్పటికీ ఈ నిద్రని ఆపుకోవడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. నిద్రలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తి గురించి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. అయితే స్లీప్ ఫౌండేషన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం శరీరానికి సరిపడా నిద్ర ఇవ్వడం వల్ల గుడ్ మూడ్, హెల్త్, ఎనర్జీ, ప్రొడక్టివిటీ, ఫోకస్తో నెక్స్ట్ డే అంతా వర్క్ చేయగలరు అని తెలిసింది. ఇదంతా మీరు ఎంత క్వాలిటీ స్లీప్ని తీసుకున్నారు, ఎలా నిద్రపోయారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రాంటియర్స్ ఆఫ్ న్యూరాలజీ ప్రకారం బాగా నిద్రపోయే వ్యక్తులతో కంపేర్ చేస్తే తక్కువగా నిద్రపోయే వ్యక్తులు చాలా వీక్గా ఉంటారని తెలిసిందే. ప్రతిరోజు 7 గంటల కంటే ఎక్కువ సమయం 10 రోజుల పాటు నిద్రిస్తే ఆ తర్వాత మీరెంతో యాక్టివ్గా ఉంటారని మీకు తెలుసా? మీరు నిద్ర లేకుండా 24 గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. మీలో ఉండే శక్తి, జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. దీంతో పాటుగా మానసికంగా ఎంతో వీక్గా మారుతాం. మనం నిద్రపోయే పొజిషన్ని బట్టి మన స్లీప్ క్వాలిటీ ఉంటుంది. మీరు ఎడమ చేతి వైపు నిద్రిస్తారా లేక కుడి చేతి వైపు నిద్రిస్తారా? బోర్ల పడుకుంటారా లేదా స్ట్రైట్గా పడుకుంటారా? అసలు ఎలా పడుకుంటే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రశాంతంగా నిద్రించాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే తప్పకుండా మా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, వాట్ ఈజ్ స్లీప్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నిద్ర వల్ల ఎందుకు మనకి రిలాక్సింగ్గా అనిపిస్తుందో తెలుసా? మన మెదడు ప్రతి 90 నిమిషాలకు 3 దశలలో నిద్రిస్తుంది. డీప్ స్లీప్, లైట్ స్లీప్, రెమ్ స్లీప్. మొదటిది డీప్ స్లీప్. పోస్ట్ ఆఫీస్లో మెయిల్స్ అన్నీ తీసుకెళ్లి అందరికీ అందజేస్తారు కదా. అదేవిధంగా మన రోజులో మనం చేసిన పనులన్నిటిలోనూ ఇంపార్టెంట్ వాటిని టెంపరరీగా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టెంపరరీ స్టోరేజ్ నుండి పర్మనెంట్ స్టోరేజ్లో స్టోర్ అవ్వడానికి ఈ డీప్ స్లీప్ హెల్ప్ చేస్తుంది. ఓసారి మీరు ఊహించుకోండి, మీకే కనుక సరైన నిద్ర లేకపోతే మీ ఇంపార్టెంట్ వర్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారు? అదే రకంగా ఈ డీప్ స్లీప్ వల్ల శరీరానికి ఉండే దెబ్బలు హీల్ అవుతాయి. మానసికంగా సమస్యలని ఎదుర్కొనే వారికి కూడా ఈ డీప్ స్లీప్ రికమెండ్ చేస్తారు. మన నుండి ఏమీ ఆశించకుండా మన జీవితాన్ని మార్చి మనకెంతో జ్ఞానాన్ని అందించే శక్తి కేవలం పుస్తకాలకే ఉందండి. అటువంటి పుస్తకాల యొక్క స్ఫూర్తితో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అనే ఛానల్లో మీ జీవితానికి ఉపయోగపడే ఎన్నో ఫేమస్ కాస్ట్లీ బుక్స్ని తెలుగులో ఫ్రీగా, సమ్మరీస్గా ఎన్నో అందమైన ఇమేజెస్, వీడియోస్తో మిక్స్ చేసి మీకు అందిస్తున్నాం ఫ్రెండ్స్. మీ సమయాన్ని ఆదా చేసి మీకు ఎంతో జ్ఞానాన్ని, తెలివిని, ప్రశాంతతని అందజేసే బిజినెస్, ఫైనాన్షియల్, మోటివేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఎన్నో కేటగరైజ్డ్ 100+ బుక్స్ సమ్మరీస్గా మన ఛానల్లో అందించాం. అలాగే మన ఛానల్ ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ని సులువుగా వెతకడానికి యూట్యూబ్లో తెలుగు బుక్ సమ్మరీ అని సెర్చ్ చేస్తే చాలండి. ఈ వీడియో కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఉంటుంది. వెంటనే చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైట్ స్లీప్. ప్రతి విషయం హిపోకాంపస్లోనే స్టోర్ అవుతుంది. విషయాలని గుర్తుపెట్టుకోవడం డీప్ స్లీప్ వల్ల జరిగితే స్టోర్ చేసుకున్న విషయాలలో మనం వదిలేసిన విషయాలు ఈ స్లీప్లో క్లియర్ అవుతాయి. మీరు రోజుకి 16 గంటల కంటే తక్కువ పడుకుంటే మాత్రం మీరు ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు డీప్ స్లీప్లో కాకుండా లైట్ స్లీప్లో ఎక్కువ నిద్రించడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ అనుకున్న సమయానికి నిద్ర లేవలేకపోవచ్చు. మీరు నిద్రపోయే ముందు సెల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా మీకు డీప్ స్లీప్ అనేది రాదు. రెమ్ స్లీప్. రెమ్ స్లీప్ మీన్స్ ర్యాపిడ్ ఐ మూమెంట్. ఈ స్లీప్లో మన కళ్ళు అటు ఇటు కదలడం జరుగుతుంది. మన శరీరాన్ని మనం కదపలేం కూడా. డీప్ స్లీప్లో విషయాలన్నింటినీ స్టోర్ చేయడం జరిగితే ఈ రెమ్ స్లీప్లో మాత్రం స్టడీ చేస్తుంది. స్టడీ చేసి ఏమైనా మార్పులు ఉంటే సరిచేస్తుంది. ఈ స్లీప్లోనే క్రియేటివ్ సైడ్ ఆలోచనలన్నీ అన్లాక్ అవ్వడం జరుగుతుంది. మీ హెల్త్, మీ బ్రెయిన్, మీ ప్రొడక్టివిటీ, మీ మూడ్, మీ లైఫ్ అద్భుతంగా ఉండాలంటే కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర ఎంతో అవసరం. నంబర్ 2, 4 టిప్స్ ఫర్ బెటర్ స్లీప్. మీరు మీ కుడి చేతి వైపు పడుకోవడం కంటే ఎడమ చేతి వైపు పడుకోవడం ఉత్తమం. ఎందుకంటే మన కడుపులో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. కుడి చేతి వైపు పడుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కుడి చేతి వైపు పడుకోవడం వల్ల గుండెల్లో మంట, యాసిడిటీ రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం సరైన స్థితిలో నిద్రించడం అవసరం. తద్వారా మనం ప్రతి మరుసటి రోజు శారీరకంగా శ్రమ లేకుండా ప్రశాంతంగా నిద్రిస్తాం. బోర్లా పడుకోవటం మంచిది. పైకి చూస్తున్నట్లు ఆ వైపు పడుకోవడం మంచిది. లెఫ్ట్ సైడ్ పడుకోవడం మంచిది, రైట్ సైడ్ పడుకోవడం మంచిది కాదు.
నంబర్ 3, క్రియేట్ ఏ స్లీప్ సెంచరీ. వంటగది అంటే తినడం మాత్రమే అని మీ బ్రెయిన్కి గుర్తొస్తుంది. సెల్ ఫోన్ అంటే వాడాలి అనే ఆలోచన గుర్తొస్తుంది. ఇదే విధంగా బెడ్ అంటే నిద్ర మాత్రమే గుర్తుకు రావాలి. మరి మీరు సెల్ తీసుకుని బెడ్ ఎక్కడం వల్ల నిద్రపోవాలి అనే ఆలోచన వెంటనే రాదు. అందుకే వీలైనంత వరకు నిద్రపోయే ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించేయండి. చాలామంది బెడ్ మీదే తింటారు, బెడ్ మీదే చదువుతారు, బెడ్ మీదే మొబైల్ యూజ్ చేస్తారు. ఇలా అన్ని పనులు బెడ్ మీద చేయడం వల్ల బెడ్ని చూడగానే నిద్ర కంటే మీరు చేసే పనులే ఎక్కువగా గుర్తొచ్చి కన్ఫ్యూజ్ అయ్యి నిద్ర లేట్గా పట్టడం జరుగుతుంది. సన్లైట్, సూర్యుడు రావడంతో తెల్లవారుతుంది, చంద్రుడు రావడంతో రాత్రవుతుంది. ఈ రాకపోకల్ని బట్టి మన నిద్ర కూడా ఉంటుంది. మీకు తెలుసా, సూర్యరశ్మి ద్వారా మనకెన్నో లాభాలున్నాయి. జస్ట్ 30 మినిట్స్ సరైన సూర్యరశ్మిలో ఉండటం వల్ల నిద్ర బాగా పడుతుంది. నంబర్ 4, అవాయిడ్ స్క్రీన్ బిఫోర్ బెడ్ టైం. కనీసం మీరు నిద్రపోయే 30 నిమిషాల ముందు నుండైనా సెల్ ఫోన్ వాడటం ఆపేయండి. చిన్నవారి నుండి పెద్దవారి వరకు సెల్ ఫోన్ వాడకం చాలా ఎక్కువైపోయింది. ఓ సరదాగా మారిపోయింది కూడా. ఇలా యూజ్ చేయడం వల్ల మీ నిద్రని కోల్పోవడమే కాకుండా మీ ఐస్ కూడా ఇబ్బంది పడతాయి. సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఇలాంటి వాటి నుండి బ్లూ రేస్ వస్తాయి. ఈ రేస్ ఇంకా నిద్రపోవడానికి టైం ఉంది అని మనసుకి అనిపించేలా చేయడం వల్ల నిద్ర వెంటనే పట్టదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.